సేమ్ గిట్లనే రైతులకో ఎమ్మెల్సీ, కార్మికులకో ఎమ్మెల్సీ, ఆటో డ్రైవర్లకో ఎమ్మెల్సీ, ఆర్టీసీ అన్నలకో ఎమ్మెల్సీ, మహిళా సంఘాలకో ఎమ్మెల్సీ, గొర్రెల కాపర్లకో ఎమ్మెల్సీ, గౌడన్నలకో ఎమ్మెల్సీ, నాయ బ్రాహ్మణులకో ఎమ్మెల్సీ, రజకులకో ఎమ్మెల్సీ, పద్మశాలిలకో ఎమ్మెల్సీ, ముదిరాజులకో ఎమ్మెల్సీ, పోలీసులకో ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్మికులకో ఎమ్మెల్సీ, ఇట్లా అందరికీ ఎందుకుండరో ఉంటే వాళ్ళు కూడా శాసన మండలికి పోయి వాళ్ళని గెలిపించిన వాళ్ళ తిప్పలు చెప్తారు, సర్కార్లకు మంచి మంచి సలహాలు ఇస్తారు కదా. ఏమోనబ్బా గంత పెద్ద విషయం మనకెందుకు గాని ఎమ్మెల్సీ ఓట్లు ఎట్లా నడిచినాయో చూద్దాం పండ్రి. చిన్న చిన్న లొల్లులు తప్పితే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమ్మలంగానే నడిచింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీచరు పట్టభద్రుల సీటుకు, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో టీచర్ సీటుకు ఓట్లు పడ్డాయి. ఓట్లు వేసేది కూడా టీచర్లు, డిగ్రీ చదివినోళ్ళు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరు ఇలాకాలాలు ఏలికి ఇంకా అంటించుకున్నారు. అసెంబ్లీ ఓట్ల లెక్క మిషన్ల కట్టుకొత్తేది కాదు. బ్యాలెట్ పేపర్ మీద 1, 2, 3 ఇట్లా నెంబర్లు వేయాలి కాబట్టి మస్తు టైం పట్టింది. ఎక్కువ ఆలోచించి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలి, మూడో ప్రాధాన్యత ఇవ్వాలనేది కొంచెం కష్టమైన పనే. సీరియల్ నెంబర్స్ 1 to 6, 7 అంతమందికి సీరియల్ నెంబర్ మిస్ కాకుండా ఓట్లేయాలి. డిమాండ్ ఏం లేవు, గెలిచిన తర్వాతనే డిమాండ్లు. వరంగల్ లేడీ ఓటర్లు బగ్గొచ్చిండ్రు. ఆగో సంటి పిల్లలతో ఎట్లా లైన్లు కట్టిండ్రో. మంత్రిల తల్లి ఓటేస్తానికి లోపలికి పోతే డ్యూటీలున్న కానిస్టేబుల్ అక్క పాపను ఆడిపించింది. ఎవరికి గెలవడతేది కానీ ఏసీ వచ్చాము. ఈసారి గ్రాడ్యుయేట్ ఓటు మా ఇద్దరికి కపుల్స్ కి రావడం ఇది మొదటిసారి. భూపాలపల్లి జిల్లా పలిమెలలో ఒక్క ఓటర్ కోసం పోలింగ్ సెంటర్ పెడితే 7 డ్యూటీ చేయాల్సి వచ్చింది. పోలింగ్ డ్యూటీలు ఉన్న పోలీసులతో ఓట్లేసిండ్రు. ఆడాడ పైసలు పంచుతారని బీజేపీ, కాంగ్రెస్ కు నడుమ కీసులాటలైనాయి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రేటు వలికిందట. ఓటేస్తానికి 2000 కంచి 5000 దాకా తీసుకుంటారట కొందరు ఉత్తమ ఉపాధ్యాయులు. ఈ ఇల్లే ఇట్లుంటే ఇక నిరుద్యోగులు ఊకుంటారా? చేతిలో నోట్లు పడితేనే ఏళ్ళకి ఇంకు రుద్దుకునేది. గీనం చూడుర్రి, పార్టీ కార్డు వేసుకొని పోలింగ్ సెంటర్ కు బౌడే తప్పంటే మీదికెళ్ళి రుబాబోటి. కాబట్టి నాకు మీకు గొడవద్దు, మేము కాషాయ కనుమ మాత్రం దిగం. గొడవ పడడానికి ఏసీపీ చెప్పుకోరు, సిపి చెప్పుకోరు, వాళ్ళకి చెప్పుకోరు. మాపటిని 4 దాటినా లైన్లు ఉన్న కోటేస్తానికి ఛాన్స్ ఇచ్చిండ్రు. జరంత సల్లబడ్డాకనే చాలా మంది వచ్చిండ్రు. మరి పెట్టేలకు బందోబస్తు సీలేసి స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకుపోయిండ్రు. సోమవారం నాడు ఓట్లు లెక్క పెడితే పోటీ పడ్డ 90 మందిలో ఎమ్మెల్సీ అయ్యే 3 ఎవరో ఎరుకైతదిగా.